నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎలక్షన్స్ మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకున్న టైంలో అక్కడ కొన్ని వివాదాలు, గొడవలు అయితే మనం చూస్తూ ఉన్నాము. పోలింగ్ అయితే జరిగింది, కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో అయితే గొడవలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ అయిన వ్యవధిలోనే సజ్జల దుకాణం బంద్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే సంచలనం క్రియేట్ చేస్తుంది. అసలు ఏంటి ఈ వార్త, ఎందుకు సజ్జల దుకాణం బంద్ ఏంటి? అయితే ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. ఆవిడని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మ్యామ్. పోలింగ్ అయితే జరిగింది, కానీ కొన్ని దగ్గర అయితే గొడవలు అవన్నీ చూస్తూ ఉన్నాము. అయితే మరి వైసీపీ నేతలు భయం పుట్టిందేమో తెలియదు, కానీ సజ్జలో కూడా దుకాణం బంద్ చేశారు. పోలింగ్ అయిన వ్యవధుల్లోనే ల్యాప్టాప్లు, ఫోన్లు అన్నీ కూడా రూమ్కి తాళం వేశారు. ఇలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? అంటే ముందు అసలు మొన్నటి వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. మొన్న ఎలక్షన్ అవుతూనే మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పెట్టి 130 వస్తాయి మాకు అని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన చెప్పాక వరుసగా పోలింగ్ శాతం పెరగటం అంతా ఆయనలో కాన్ఫిడెన్స్ తగ్గించి నిన్నంతా రివర్స్లో ఉన్నారు. సజ్జల దగ్గర నుంచి మినిస్టర్స్ కూడా చాలామంది, అంటే ఎక్స్ మినిస్టర్స్ వీ కెన్ సే, వాళ్ళందరూ ఏమంటున్నారంటే పోలీసులు మాకు సహకరించలేదు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది మాకు సహకరించలేదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రతిపక్షానికే సహకరించింది అంటూ నిందలు వేశారు. అయితే ఇవేవి నిజాలు కాదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సజ్జల తరఫున ఐపాక్ వాళ్ళు ఉన్నారు కదా, ఐపాక్ వాళ్ళు బెంచ్ సర్కిల్లో వాళ్ళ ఆఫీస్ ఉంది 2వ అంతస్తులో అక్కడ బిల్డింగ్లో. సో వాళ్ళు ఇంకా మరి సజ్జల దుకాణం బంద్ అంటే ఐపాకే కదా, సజ్జల తరఫున ఐపాక్ వాళ్ళే ఉన్నారు. అలాగే సజ్జల కూడా ఏం మాట్లాడటానికి ఏం లేదు ఇప్పుడు. సో వాళ్ళు ఏం చేశారంటే ల్యాప్టాప్స్ ఇచ్చేసేయండి, మా చిప్స్ ఇచ్చేసేయండి, ఫోన్లు ఇచ్చేయండి, మొత్తం డేటా అంతా ఇచ్చేసేయండి అని చెప్పి మొన్న అన్నీ తీసేసుకుంటాము అని చెప్పి అడిగారు వాళ్ళు. ఇది అవగానే యాక్చువల్గా నిన్ననే దుకాణం బంద్ అని విన్నాం మనం. అయితే వాళ్ళు ఏం చేశారంటే మేము ఇస్తాం, కానీ మా జీతాలు మాకు ఇవ్వండి, 1 నెల జీతం ఇంకా బాకీ ఉంది, అలాగే మీరు మాకు ఏవైతే ఇస్తామని ప్రామిస్ చేశారో ఆ ఎమాల్మెంట్స్ అంతా ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. సో దాంతో నిన్నను ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎందుకు దుకాణం బంద్ చేయాలి, దుకాణం ఎందుకు బంద్ చేయాలి అంటే కారణం మనం చెప్పుకోవాలంటే యాక్చువల్గా వీళ్ళంతా కూడా మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డికి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మీకు 130 సీట్లు వస్తాయి, లేకపోతే 140 సీట్స్ వస్తాయని వాళ్ళకి ఆయనకు పిక్చర్ చూపించారు. అంటే సజ్జల ద్వారా వీళ్ళు వస్తారు కదా, సజ్జలకు కూడా చూపించుంటారు. సజ్జల సరే ఆయన మనిషి కాబట్టి సజ్జల జగన్మోహన్ రెడ్డికి చెప్పుంటారు. కానీ మొన్న ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగి మొత్తం విషయం అంతా అంటే తారుమారు అయిపోయింది కదా, ఇప్పుడంతా తెలుగుదేశం కూటమి వస్తుంది అని ఒక అవగాహన ప్రజలకి వచ్చింది, అలాగే అధికార పక్షానికి కూడా అర్థమయ్యాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి లేదు. యాక్చువల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఈ ఐపాక్ వాళ్ళకి విజయ సంబరాలు ఉన్నాయి, విజయోత్సవ సంబరాలు. కానీ నిన్ననే జగన్మోహన్ రెడ్డి రానని చెప్పేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉంటుంది కదా, పరిస్థితి అర్థమైంది. నేను ఇవాళ రాను అని చెప్పాడు. ఆయన చెప్పాక నిన్ననేమైంది, వాళ్ళు ఏం చేయాలో తెలియక యాక్చువల్గా నిన్నటి నుంచి వాళ్ళు దీనికోసమని ఆ 2nd ఫ్లోర్ అంతా మంచిగా అంటే రంగురంగు కాగితాలతో అదే అలంకరిద్దాం అనుకున్నారు. ఈ సభ కోసమని అంతా అరేంజ్మెంట్స్ చేద్దాం అనుకుని అన్నీ మానేశాక ఇప్పుడు ఐపాక్ తరఫున ఎవరైతే ఆ సింగ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఏం చేయాలో ఇప్పుడు దిక్కు తోచట్లే. వాళ్ళకి సగం పేమెంట్ ముట్టింది, ఇంకా సగం పేమెంట్ ముట్టలేదు వాళ్ళకి. సో అందుకని ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా, ఎందుకు వీళ్ళు ఈ డేటా ఇవంతా అడిగారు అంటే వాళ్ళకి చూపించింది వేరు, యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ వేరు. అవును, జగన్మోహన్ రెడ్డికి చూపించిన పిక్చర్ వేరు, లేకపోతే సజ్జలకు చెప్పిన పిక్చర్ వేరుగా ఉండొచ్చు, కానీ యాక్చువల్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే అందరూ ఏమనుకున్నారు, సిటీలోనే తెలుగుదేశం కూటమికి వేవ్ ఉంది, ఊర్లలో లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు బాగా వర్కౌట్ అయ్యాయని ఒక భ్రమలో ఉన్నారు. వీళ్ళు కూడా అదే భ్రమలో వీళ్ళని ఉంచారు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఎలక్షన్ ముందు రోజు కనుక చూసుకుంటే, అంటే కొంచెం రోజుల ముందు నుంచి గ్రౌండ్ లెవెల్లో కూడా రియాలిటీ అంతా కూడా ప్రతిపక్ష కూటమికే ఉంది. ఎందుకంటే వాళ్ళ పథకాలు ఎప్పుడు కూడా గెలిపించవు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, పథకాలు కొంతవరకే పనికొస్తాయి, అభివృద్ధే ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ మరి పథకాల ద్వారా ఓడిపోలే, ఛత్తీస్గఢ్ ఆయన వీళ్ళందరికంటే మించి ఇచ్చాడు. ఛత్తీస్గఢ్ అప్పట్లో చీఫ్ మినిస్టర్గా ఉన్న ఆయన ఓడిపోయాడు. మళ్ళీ అసలు ఇంతవరకు మళ్ళీ మనిషే పతాలేడు. సో కొంతవరకే పనికొస్తాయి. కేసీఆర్ లాంటి వాడే ఓడిపోయాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంత.
కాబట్టి ఈ గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ ఎక్కడ తెలుస్తాయో వాళ్ళు చెప్పిన అబద్ధాలంతా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తాయని భయంతో వాళ్ళు నిన్న దుకాణం బంద్ చేశారు. అంతేకాకుండా అయితే జగన్మోహన్ రెడ్డి 50 కోట్లు ఎంతో వాళ్ళకి ఇవ్వనని చెప్పాడు. అప్పుడు భారతీరెడ్డి కలగజేసుకుని ఇచ్చింది అని ఒక టాక్ వచ్చింది మనకి, ఎందుకులా అయింది అయిపోయింది అన్నట్టుగా. సో మనకి ఎలా ఉంటాయంటే అసలు ముందు ఈ ఐపాక్ గురించి చెప్పుకునేటప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. అవును, లాస్ట్ టైం ఎన్నికల కీలక పాత్ర 2019లో అసలు కీలక పాత్ర వహించింది ప్రశాంత్ కిషోర్. దానికి కారణం ఏంటంటే వీళ్ళే తెచ్చుకున్నారు అతన్ని. అతను ఈవెన్ మోదీకి కూడా పనిచేశాడు ఆయన. మీకు గుర్తుంటే కనుకైతే గతంలో మోదీకి పనిచేశాడు. కరణ్ థాపర్ లాంటి వాళ్ళు మోదీకి వాళ్ళు హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, హౌ టు ఫేస్ ద ప్రెస్ అని కరణ్ థాపర్ లాంటి వాళ్ళు ఆయనకు శిక్షణ ఇచ్చారు, ఎవరికి, మోదీకి. సో అప్పుడు అతను బాగానే ఉన్నాడు. ఎవరు, ప్రశాంత్ కిషోర్. బిగినింగ్లో ఏదైనా కూడా చాలా బాగుంటుంది. రాను రాను రాజగుర్రం గాడిదైందని రాను రాను వీళ్ళు మారుతారనమాట. ఆ మార్పుల్లో భాగంగా ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడంటే, లాస్ట్ ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ ఏం చేశారంటే కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. ప్రశాంత్ కిషోర్ మీరు గమనిస్తే అంటే కొన్ని స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తారు. ఇప్పుడు స్ట్రాటజిస్ట్ అనే పేరు అందుకే వస్తుంది వాళ్ళకి. సో ఎన్నికలు జరిగే ముందు ప్రజల్లోంచి నాడి తెలుసుకుని ఒక పార్టీని గెలిపించాలి అంటే కొన్ని స్ట్రాటజీలు వాళ్ళు చెయ్యాలి. అలాంటి స్ట్రాటజీల్లో ప్రశాంత్ కిషోర్ ఆరితేరినవాడు. సో మనుషుల మధ్య చిచ్చు పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు అతను. ఇప్పుడు అయితే ఒకటి తర్వాత అతను మానేశాడు, స్ట్రాటజిస్ట్గా నేను లేనన్నాడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని 7.5 క్రితం కలిశాను, మీ పథకాలు ఏవి మిమ్మల్ని గెలిపించమని చెప్పానన్నాడు మొన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూకి, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. తర్వాత వాలంటీర్స్ వ్యవస్థ నేను తీసుకురాలేదన్నాడు. ఈ పథకాలు కూడా నేను కర్తను కాదు అన్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి 155 వస్తాయన్నాడు, ఆయనకి 55 కూడా రావు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇటీవలే ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసిన తప్పిదానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించుకుంటోంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. మీకు బీహార్ చూస్తే చాలా వెనకబడిన స్టేట్ అది. అటువంటి బీహార్ని ఇవాళ యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కొంచెం దాన్ని బెటర్మెంట్ చేశారు. కానీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే కనుకైతే బీహార్ని మించి ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గుర్తించారో మరి ఏమైందో మనకు తెలియదు. ముఖ్యంగా వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి నచ్చలేదు. ఇవన్నీ కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అయితే ఓట్లు పడలేదు. ఇవన్నీ చూసుకున్నాక ఐపాక్ లాంటి సంస్థలు వాళ్ళు తాళం వేసుకున్నారు. సజ్జల కూడా ఇప్పుడు ఇంక సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాడు. మరి 4వ తారీఖు వరకు కనిపిస్తాడేమో ఆయన మనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయనే మాట్లాడతాడు. ముఖ్యమంత్రికి నోరు వాయి లేదు కదా పాపం, ఆయన అమాయకుడు ఆయన. అందుకని ఈయన మాట్లాడుతూ ఉంటాడు. 4వ తారీఖు వరకు అయితే వస్తాడనే అనుకుందాం. 4 తర్వాత ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఈయన సిబిఐ కోర్టులు ఈయన మరి ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే ఈయన జైలుకి వెళ్తాడు. లేదు 1వ తారీఖుకి వెనక్కి వచ్చాక లేకపోతే రోజువారీ కేసులు విచారించమన్నారు కాబట్టి మరి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి రోజు అటెండ్ అవుతాడా, వెయిట్ అండ్ సీ అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.